హలో వారియర్స్, దిస్ ఇస్ సాదిక్ మహేష్ అండ్ వెల్కమ్ టు డే 13 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ. అండ్ ఇది వచ్చి మన పీవీకేఎన్ గ్రౌండ్ అనమాట, మన చిత్తూరులో. చూస్తున్నారు కదా, చాలా మంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ వస్తున్నారు వాకింగ్ అండ్ వర్కౌట్స్ చేయడానికి. ఇవాళ మనమైతే ఈవినింగ్ వచ్చాం బికాజ్ ఐ హ్యాడ్ ఎ హెల్ లాట్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ మై వర్క్ టుడే. మార్నింగ్ అయితే పనుకునేసిన అండ్ నౌ ఐ షోడ్ అప్. ఓకే, ఇగ్నోర్ దట్ పార్ట్ గైస్ అండ్ లెట్స్ బిగిన్ ద వర్కౌట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వెదర్. లెట్స్ స్టార్ట్ విత్ ద పుషప్స్. అండ్ నేనైతే ఇక్కడ ఈ మొత్తం సర్క్యూట్ ని 3 సెట్స్ గా అయితే చేస్తున్నా. బట్ ఈ వీడియోలో అయితే ఒకే సెట్ అయితే చూపిస్తా బికాస్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఫామ్ అండ్ టెక్నిక్ ఎలా చేయాలి యాబ్ ఎక్సర్సైజెస్ కి అయితే తెలుసుకోవాలి కాబట్టి. ఇంకా పుషప్స్ అంటారా, ఈ 3 సర్క్యూట్స్ లో ఒక సెట్ లాగా మీరైతే పర్ఫామ్ చేయొచ్చు. లేదు స్టార్టింగ్ లోనే ఒక సెట్ 30 to 40 reps చేసేసి, లేదా దాన్ని ఒక 3 సెట్స్ చేసేసి డైరెక్ట్ గా యాబ్ ఎక్సర్సైజ్ లో వస్తామన్నా ఓకే. దీన్ని మీరు ఎలా అన్నా చేయొచ్చు. It depends on you. There's no retreat, burn the boats on the shore till they're buried underneath. There ain't no going back. Forget the past out of desperation. Are the people born who can last? There's no retreat, don't believe. You got it in you, you can do anything that you think that you need. Don't be scared, go succeed. The only people who compete are the ones who don't retreat. ఓకే గైజ్, ఇప్పుడైతే మనం యాప్స్ సర్క్యూట్ అయితే ఫినిష్ చేసాం కదా. నౌ లెట్స్ టు ద బాడీ వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే నేను చేస్తున్నానో ఇది పుల్అప్స్ కి ఒక ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరైతే పుల్అప్స్ చేయలేకపోతున్నారో వాళ్ళైతే దీన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని పుల్అప్స్ అయితే ట్రై చేయొచ్చు. ఆఫ్టర్ దట్ లెట్స్ డూ సమ్ ప్యారలల్ బార్ డిప్స్. అండ్ ఇక్కడ చూడండి, నాతో పాటు ఒకరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా. గెస్ హిజ్ ఏజ్. హిజ్ ఏజ్ ఈజ్ 68. ఆయన 30s లో అయితే ఒక ప్రో బాడీ బిల్డర్ అంట. ఆ స్టామినా ఉండడంతో ఈ ఏజ్ లో కూడా ఆయన అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ డిసిప్లిన్ గైస్. మనకైతే చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ వర్క్స్ అయితే ఉంటాయి, అయినా కూడా మనం అయితే ఇలా ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు డిసిప్లిన్ ని బిల్డ్ చేస్తేనే మీ 70s అండ్ 80s లో అయితే మీరు వర్కౌట్స్ చేసి స్ట్రాంగ్ అయితే ఉండగలరు. బికాస్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. అండ్ దిస్ ఈజ్ మై బుజ్జి బైక్. దాని తర్వాత అయితే నేను మీల్స్ అయితే చూపించి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ యూ టుమారో. బాయ్.